ఏంటి బిగ్ బాస్ మీరు అసలు చూడరా ఏంటి, చూస్తారా? బిగ్ బాస్ వల్ల యూజ్ ఏంటి? అంటే అసలు మీకు అందులో ఏమీ నచ్చదు, అసలు ఏమీ? అందులో ఫైట్స్ జరుగుతాయి, రొమాన్స్ జరుగుతుంది, ఏదో గేమ్స్ జరుగుతాయి, అంటే అది ఏం ఉపయోగం లేదని అనుకుంటున్నారా ఏంటి అసలు? రొమాన్స్ జరుగుతుంది అన్నారు, ఫైట్ జరుగుతుంది అన్నారు. రొమాన్స్ జరిగేది, రొమాన్స్ చూడడం వల్ల కూడా జనాలు ఖరాబ్ అవ్వడం తప్ప దానివల్ల బాగుపడేది ఏమీ ఉండదు. సినిమాల్లో కూడా అయ్యే ఉంటాయి కదా చాలా వరకు. ఉంటాయి, అన్ని సినిమాలలో ఉండదు కదా. ఉంటాయి, అన్ని సినిమాలలో అయితే ఉండవు కదా. ఓకే, గేమ్స్ అన్నారు. ఈ గేమ్స్ అంటే ఓకే, ఇట్స్ ఓకే. గేమ్స్ అన్నప్పుడు ఇప్పుడు ఒక బిగ్ బాస్ గురించి నేను ఒక షార్ట్ కట్లో కూడా చెప్తా వినండి. ఇప్పుడు బిగ్ బాస్ అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే, నేను ఒక సెలబ్రిటీని కావాలి అన్న ఆలోచన కొద్దీ వాళ్ళు ఏదో ఒక నెంబర్ ఇస్తారో దానికి మిస్ కాల్ ఇవ్వండి, దానికి మాకు ఓటు పడిపోతుంది అని చెప్తూ ఉంటారు. ఓకే, ఓటు పడిపోతుంది అని చెప్తూ ఉంటారు. సో ఓటు పడడం వల్ల అతను ఒక సెలబ్రిటీ అవుతాడు. ఎస్ ఆర్ నో? ఆ విధంగా ఎందుకు సెలబ్రిటీ అవ్వాలి? పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళ హెల్ప్ చేసి అవ్వచ్చు కదా. పేద ప్రజలు ఉన్నారు, లేదు అనుకుంటే బ్లడ్ డొనేట్ చేసి ఇచ్చు కదా. లేదు అనుకుంటే వికలాంగ్స్ కానీ, లేదంటే ఏదైనా ఫౌండేషన్స్లో కానీ, ఫౌండేషన్లో ఉన్న పిల్లలకు కానీ ఫుడ్ కానీ, లేదంటే అలా గాంధీ హాస్పిటల్ ఉంది, అక్కడ ఎంతోమంది కూర్చుంటారు, వాళ్ళకి ఒక రోజు భోజనం పెట్టి నువ్వు ఒక సెలబ్రేషన్ పెట్టి కావచ్చు కదా. అంటే అవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు ఇంకోటి ఇతను ఉన్నాడు, ఎవరు మన అమౌంట్ ఇది చేస్తాడు, అతని పేరేంది, మన యూట్యూబరా హర్ష సాయి. ఎవరు? హర్ష సాయి ఉన్నాడు. హర్ష సాయి ఏ విధంగా సెలబ్రిటీ అవుతున్నాడు? ఏ విధంగా సెలబ్రేట్ అవుతుంది? అతను ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి హర్ష సాయిని. నువ్వు అలా కావచ్చు కదా. ఇంకొకటి, ఈ ఓటు వేయడం వల్ల వేసిన వాళ్ళకు బెనిఫిట్ ఏంటిది? ఓటు వేసిన వాళ్ళకు బెనిఫిట్ ఏంటిది? నువ్వు సెలబ్రిటీ అవ్వడానికి దాంట్లోనే ఓటు వేయించుకొని ఇది చేయాల్సిన అవసరం ఏముంటుంది? అంటే దీనివల్ల నష్టం ఏమైనా ఉందంటారా మీరు, లేకపోతే లాభం లేదు? సరే, నేను సింపుల్గా చెప్పేసిన, నేను ఇంకా దాని గురించి ఇంకేం చెప్పలేము మనం. అంటే అది ఇప్పుడు చాలామంది చూస్తుంటారు కదా, మరి వాళ్ళకి ఎందుకు నచ్చుతుంది అని అనుకోవచ్చు. ఏ పాయింట్లో వాళ్ళకి నచ్చుతుందని మీరు అనుకుంటున్నారు? అసలు చాలామంది చూస్తూ ఉంటారు ఫైటింగ్లు, ఇంట్లో ఈ గొడవల వల్ల చూస్తున్నారు అంటారా? నేర్చుకోవడం కోసం మొగుడితో ఎలా గొడవ పడాలో, పిల్లలతో ఎలా గొడవ పడాలో చూస్తున్నారు అనుకో. అంతే మీరు చెప్పినట్టే. ఎగ్జాంపుల్ చెప్పండి అసలు ఏంటి? నేను ఒక ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ దీని గురించి నేను ఏం చెప్పను. బిగ్ బాస్ చూస్తున్నారు అంటే ఇప్పుడు ఒక విషయం వినం, వాళ్ళకి ఏదో టైంపాస్ గురించి కానీ, ఈ విధంగా ఏదో సో పటాస్ అని, లేదంటే జబర్దస్త్ అని ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఏదో టైంపాస్కి అలా చూస్తూ ఉంటారు, అలా టైం గడిపేస్తూ ఉంటారు, అలా ఇది చేస్తారు కావచ్చు, అంతకుమించి వేరే ఏం లేదు. ఓకే, బట్ ఒకటి ఏంటంటే, ఈ చూసి కూడా రేపు అఫ్కోర్సు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తా వినండి. ఒక మూవీ చూసారనుకో, ఇక్కడ జరిగింది, ఏదైనా స్టోరీ జరిగింది అనుకో, ఆ మూవీని కూడా ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. అరే ఆ మూవీలో ఇట్లా జరగలేదు, అట్లా జరగలేదు, ప్రతి దగ్గర ఎగ్జాంపుల్ తీసుకుంటారా లేదా? తీసుకుంటారు. సో అంతే. అంటే యాక్చువల్గా అంటే ఇది ఈ రొమాంటిక్ సీన్లు అవి ఎక్కువ నచ్చి యూత్గా అలా నచ్చుతుందని అనుకోవచ్చా? రొమాంటిక్ సీన్స్ వల్ల, గొడవల వల్ల. అంటే జనాలకి జనరల్గా కూడా చెప్తాను, ఈ పక్కింట్లో ఏదైనా గొడవ జరిగితే ఇంట్రెస్ట్గా వింటారని చెప్పేసి ఒక సైకాలజీ ఉంటుంది జనాలకి. ఆ సైకాలజీయే దీనికి కారణం అనుకోవచ్చా బిగ్ బాస్ హిట్ అవ్వడానికి? ఇప్పుడు ఇంటి పక్కన గొడవ అయిన దాన్ని అంటే అది ఏంటిది, దేనివల్ల అయింది, ఏంది అనేసి అదొక రీజన్ తెలుసుకుంటారు. రీజన్ తెలుసుకొని 10 మందికి అది ఒక లీకేజ్ చేస్తూ ఉంటారు. అంతే, దానికి సంబంధించిన రీజన్ వచ్చేసి అది. నెక్స్ట్ రొమాంటిక్ అన్నారా, ఈ రొమాంటిక్ ఇదంతా కూడా ఒకటి ఏంది అంటే, ఈ రొమాంటిక్ అనేది కూడా దాన్ని చూడడము, తర్వాత ఈ చిన్న ఏజ్లో కూడా చిన్న పిల్లలు కానీ, అంటే ఒక 15 years కానీ, ఒక 20 years కానీ, ఇలాంటి పిల్లలు కూడా ఈ రొమాంటిక్ వీడియోలు చూడడం, ఈ రొమాంటిక్ ఇవి ఏమంటారు, ఇలాంటి షూట్స్ చేయడము, ఇలాంటి ఎక్కడన్నా వైరల్ చేయడం వల్ల కూడా అలాంటి వాళ్ళు కూడా ఇదైపోతుంది. ఇప్పుడు 4th class 5th class అబ్బాయి బిగ్ బాస్ చూస్తాడా లేదా? చూస్తాడు. అందులో రొమాంటిక్ జరుగుతుంది, తర్వాత వాడు ఏం చేస్తాడు, రేపు స్కూల్లో కూడా చేస్తాడు. అవునా కాదా? ఇప్పుడు ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకే బిగ్ బాస్ చూడాలి అని ఏమైనా ఉందా? యాక్చువల్గా అది అడల్ట్ కంటెంట్ మరి. మీరు యాక్చువల్గా ఒక్క మాటలో చెప్పండి, లాస్ట్లో బిగ్ బాస్ ఒక అంటే సమాజానికి హాని చేసేదా, మేలు చేసేదా, లేకపోతే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదా?
నేను హాని చేసేదా మేలు చేసేదా అదంతా పర్టికులర్గా నేనేం చెప్పలేను. ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటిది అంటే భూమి మీద బ్రతికే ప్రతి ఒక్క మనిషి కూడా మనం ఏది చూసినా ఏది చేసినా ఆలోచించి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే అది మనకు ఫ్యూచర్ ఉందా లేదా అనేది దాన్ని ఒక గ్రిప్లో పెట్టుకొని మీరు ఇది చేసుకుంటే బెటర్. కానీ ఏదో మనం టైం పాస్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. అది ఏదైనా వాల్యుబుల్ చూస్తే మంచిది. ఎస్ ఎస్ ఎస్. ఓకే, థ్యాంక్ యూ.